స్వరూపానంద సంపూర్ణే ముక్తి. మనం ఎవరు, మనం ఏం చేయడానికి వచ్చాము, ఏం చేస్తున్నాం, చనిపోయిన తర్వాత వచ్చేది కాదు ముక్తి. కాబట్టి ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళకి భగవంతుడు మరి భాగవతం 7 రోజుల పాటు ఇది నాకేం లాభం? లాభం చేసుకుంటే మనకు బోల్డెన్ కార్యక్రమాలు ఉన్నాయి. ఆ టీవీలోనే మొత్తం ఉంది, ప్రపంచమే ఉంది. నా ఉద్దేశంలో ప్రపంచం కాదు, దాన్ని వదిలిపెట్టి పూజ రావాలంటే ఏదైనా లాభం ఉండాలి కదా. సామాన్యంగా ఎవరైనా జీవులు పుట్టిన వాడు మరణిస్తారు, అంతే కదా. ఎవడైతే పుట్టాడో జాతస్తి నిర్బోధించుడు, ఎవడైతే పుట్టాడో వాడు మరణిస్తాడు. కానీ ఈ పురాణం ఉంది, పద్మ పురాణం ఉంది. వేదవ్యాసుల వారు 18 పురాణాలు రాశారు. 18 పురాణాల్లో పద్మ పురాణం ఒకటి. దిగుతోటగా జీవించుంటే, ప్రేతాత్మగా జీవించుంటే వాళ్ళు ముక్తి పడడానికి అవకాశం ఉంది. భాగవతం కొందరు చక్కగా జీవితంలో కూడా చక్కగా అనుభవించి భగవద్ ధ్యానం చేసుకుంటూ ముక్తికి వెళ్ళేవాడు కొందరు ఉంటారు. కొందరు అనుకోకుండా ప్రమాదాలతో మరణిస్తారు. అటువంటి వాళ్ళకు ముక్తిలో స్థానం, స్వర్గంలో స్థానం, నరకంలో స్థానం దొరకదు. కాబట్టి వాళ్ళు ప్రేతాత్మగా తిరుగుతుంటారు. అర్థమవుతుందన్నమాట. మన పూర్వీకులలో ఎవరెవరు ఎలా పోయారో ఎవరికి తెలియదు. కనుక పూర్వీకులలో ఎవరైనా ఆ విధంగా ప్రమాదవశాత్తు మరణించి ఉంటే వాళ్ళకి ముక్తి రావడానికి అవకాశం లేదు. వాళ్ళకి ముక్తికి వెళ్ళలేదు, నరకానికి వెళ్ళలేదు. అరే శ్రీనివాస భక్త బృందం వారి సహకారంతో నారాయణాచార్య గారి చేత ప్రసంగం చేయడం కోసం ధనుర్మాస సందర్భంగా వారు తీసుకురావడం జరిగింది. ఈ భక్త బృందం వారు అందరూ కూడా తెలియని ఆడపడుచు అందరూ కూడా వచ్చి మా ధర్మకర్తల మండలి మీ సహకారం కావాలి, మీరు ఉంటే మేము చేసుకున్నాను వారికి త్వరగా వారికి మేము వెనకాల నుండి మీ అండదండలు ఉంటాయని చెప్పడం జరిగింది. అలాంటి ఎప్పుడైతే నిరంతరం ఇటువంటి యాగాలు యజ్ఞాలు జరుగుతాయో పంటలు, పాడి పంటలు సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ భీమాలు కూడా దినదినాభివృద్ధి చెందుతుందంటే ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల దినదినాభివృద్ధి జరుగుతుంది. ఈ భీమవరం పట్టణం కూడా పూర్తిగా రూపురేఖలు మారిపోయిందంటే నిరంతరం సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే భక్తి మందుల సహకారం, ఇలా స్థానిక భక్తుల సహకారంతో కూడా దినదినాభివృద్ధి చెందుతుంది. ఎక్కడైతే పీఠాధిపతులు, ఎక్కడైతే స్వామీజీలు వస్తారో అక్కడ రాష్ట్రం చాలా సుభిక్షితంగా ఉంటుంది, చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. నిరంతరం ఇటువంటి కార్యక్రమాలు జరగాలని నేను భగవంతుడు మనస్ఫూర్తిగా ఈ శివయ్య ఆశీస్సు ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను.